దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక విషయానికి ఇది తాత్పర్యము, ఇది దాని సారము, ఇలా నిర్ణయం జరగాలి అంటే దానికి ఒక 6 గుర్తులు చెప్పారు మనకి శాస్త్రకారులు. ఆ గుర్తుకి లింగము అని పేరు. తాత్పర్యాన్ని గుర్తింపచేసేవి తాత్పర్య లింగములు అని అంటారన్నమాట. తాత్పర్యాన్ని నిర్ణయం చేయించేటటువంటి గుర్తులు అని అర్థం. ఇలాంటివి ఒక 6 ఉంటాయి అని చెప్తారు. వీటిని బట్టి శాస్త్రాల్లో ఎక్కడైనప్పటికీ కూడా దీని తాత్పర్యం ఇది అని ఒక అవగాహనకు వస్తుంటారు. ఏమేమిటవి? ఉపక్రమ ఉపసంహారవు. ఏది ఎలా ఆరంభమైంది ఆయా గ్రంథంలో, ఆ విషయంలో, ఏ విషయంతో అది ముగుస్తుంది. ఉపక్రమ ఉపసంహారవు, ఇది ఒకటి. దాన్ని చూసి దీని తాత్పర్యం ఇది అని మనం చెప్పచ్చు. రెండవది అభ్యాస. ఆ చెప్పదలుచుకున్నటువంటి దాన్ని అనేక సార్లు మళ్ళీ 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 అభ్యాసం చేస్తూ ఉండడం, జ్ఞాపకం చేస్తూ ఉండడం. అపూర్వత. గతంలో తెలియని వాటిని ఇప్పుడు క్రొత్తగా తెలియచేసేటట్లుగా ఆ విషయం ఉండగలిగితే అప్పుడు దాన్ని తాత్పర్యం ఇది అని అనొచ్చు. ఇదివరకు తెలిసిన వాటికంటే ఏదైనా ఒక విలక్షణతని అది తెలియచేయగలిగితే అప్పుడు దాన్ని మనం అంగీకరించవచ్చు. దాన్ని ఏమంటాం? అపూర్వత. ఇది కూడా ఒక లింగం అన్నమాట. అంతేకాదు ఫలం. ఈ చేసేటటువంటి సాధన వల్ల, ఈ చెప్పే విషయం వల్ల మనం పొందేటటువంటి ఫలితం ఏమిటి, ఏమి లాభం కలుగుతుంది దీనివల్ల, ఇది కూడా తాత్పర్యం ఇదే అని చెప్పడానికి పనికొచ్చేటటువంటి ఒక చిహ్నము, ఒక లింగము. దాని తర్వాత అర్ధవాద ఉపపత్తి. అర్ధవాదము అంటే దాన్ని ప్రశంస. ఇది ఇంత గొప్పది అంత గొప్పది అని దాని గురించి ప్రశంస మనకు కనుక ఉన్నట్టయితే దాన్ని మనం స్వీకరించవచ్చు, తాత్పర్యం అయి ఉంటుంది అని. దాని తర్వాత ఉపపత్తులు. ఉపపత్తి అంటే దానికి దేన్ని బట్టి ఇలా చెప్తున్నాం, దానికి ఏదైనా ఒక లాజిక్ చూపించాలి. ఇది చిన్నది, ఇది పెద్దది, ఎందుకని, దీని ఈ అంచు కంటే ముందుకు వెళ్ళింది, దీని క్రింద అంచు కంటే ఇంకా కిందకు వచ్చింది కనుక ఇది ఎక్కువ మేర, ఇది తక్కువ మేర ఉన్నది అని ఒక నిర్ణయం మనం చేస్తుంటాం. రైట్.
ఉపపత్తి అంటాం దాన్ని. అంటే దానికి ఒక రీజనింగ్ మనం చెప్పడం అన్నమాట. ఇవి 6: ఉపక్రమోపసంహారౌ, అభ్యాస, అపూర్వత, ఫలం, అర్థవాద, ఉపపత్తిశ్చ, లింగం, తాత్పర్య నిర్ణయే. తాత్పర్య నిర్ణయం చేయడంలో ఇవి చిహ్నములుగా ఉంటాయి. 6 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు భగవద్గీతలో 9వ అధ్యాయం భక్తిని చెప్తోంది అని మనం అంటున్నామే. ఈ భక్తికి సంబంధించినటువంటి ఈ తాత్పర్యాలని, ఈ తాత్పర్య నిర్ణాయకములైనటువంటి 6ంటిని కూడా భక్తి అనేటటువంటిది అది సమన్వయం చేసుకోగలుగుతుందా, దాంట్లో ప్రతిపాదించిన అంశం ఇదే అనే విషయాన్ని ఇది నిరూపించగలుగుతుందా అంటే ఈ 6 లక్షణాలు దానికి పడతాయా అంటే తప్పకుండా పడతాయని చూపిస్తారు మన పూర్వ ఆచార్యులు. ఎలా? అందులో మొట్టమొదటి ఏంటి? ఉపక్రమ ఉపసంహారం. ఆరంభం దాంతోటి జరగాలి, అంతము దానితోటి జరగాలి. ఇది జరిగితే అప్పుడు ఉంటుంది మనకి. భగవద్గీతలో ముఖ్యంగా ఈ 9వ అధ్యాయంలో దీనిని గురించినటువంటి విషయాన్ని మనకి తెలుసు. 13 దగ్గర నుంచి ప్రారంభించి దీని ఉపక్రమించి ఇది జ్ఞాన విజ్ఞాన సహితముగా నేను చెప్తున్నాను అన్నాడు ఆయన. అంటే భక్తి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేస్తున్నాడు ఆయన. కర్మ కంటే జ్ఞానం కంటే ఇది విలక్షణం. ఒకటి ఎందుకు విలక్షణం అనేదాన్ని కూడా అనేక రకాలుగా దాన్ని నిరూపించబోతున్నాడు. ఇది అంచేత ఆదిలోనూ ఉంది, దాని యొక్క ప్రభావం అంతంలో కూడా ఉంటుంది. ఇది ఉపక్రమము ఉపసంహారము, దాని గురించినటువంటి విషయ ప్రస్తావన ఉన్నది. మనందరి చివరి శ్లోకం ఉంటుంది, 31వ శ్లోకం. మద్భక్త నాయందు భక్తిని కలిగి ఉండుము. దాంతో ముగిస్తాడు ఆయన. మొట్టమొదట ఇది మిగతా వాటికంటే విలక్షణం అని చెప్పాడు ఆయన. ఇది గుహ్యతమం అన్నాడు కదండి. దీనికంటే వెనకాతల జ్ఞానం, దానికంటే వెనకాతలది కర్మాచరణ. సో అందులో ఒకటి కర్మ గుహ్యము, జ్ఞానము గుహ్యతరము, గుహ్యతమమైనటువంటిది ఇప్పుడు ఏదో నేను నీకు చెప్పబోతుంది. ఇదంతుతే గుహ్యతమం, రహస్యంలోకెల్లా అతి ఉత్తమ రహస్యం ప్రవక్ష్యామి అని ప్రారంభం చేశాడు. సో ఇది చాలా గొప్పది. ఆది అంతములలో కూడా అని చెప్తున్నాడు ఆయన. మన్మనాభవ మద్భక్తో మద్యాచి మాం నమస్కురు మామే వేష్యసి, తప్పకుండా పొంది నన్ను తీరుతావు. ఇది చెప్పాడు. అభ్యాస, పదే 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 దాన్ని చెప్పడం. ఇందులో చూడండి 13వ శ్లోకం దగ్గరికి పెడితే మహాత్ములు 7వ అధ్యాయంలో చెప్పాడు మహాత్ములు ఎవరో. అలాంటి మహాత్ములు ఏం చేస్తుంటారు? భజంతి. 13వ శ్లోకంలో చేస్తారు భజంతి అనన్య మనస ఒకటి చెప్పాడు. మళ్ళీ వెంటనే నమస్యంతశ్చ మాం భక్త్యా 14వ శ్లోకంలో చెప్పాడు. 15వ శ్లోకంలో మాం ఉపాసతే. 22వ శ్లోకంలో చెప్తాడు ఏ జన పర్యుపాసతే అనన్యా చింతయంతః మాం అనేటువంటి చోట వారు అనన్యులై వారు ఇప్పుడు భజన, ఉపాసన, ధ్యానము ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని చెప్పేటటువంటి భిన్న భిన్నమైనటువంటి పదాలు. అంచేత అక్కడ ఉపాసతే పదాన్ని వాడుతున్నాడు ఆయన. 26వ శ్లోకంకు పెడితే పత్రం పుష్పం ఫలం తోయం లాంటి యో మే భక్త్యా ప్రయచ్చతి అహం భక్తి ఉపహృతం అస్నామి. ఎవడు నాకు ప్రేమతో పెడతాడో నేను అదే ప్రేమతో ఆరగిస్తా అన్నాడు ఆయన. అందులో ఉండేటువంటి
ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్తారు మన పెద్దవాళ్ళు. వాడు యోమే భక్తియా ప్రయచ్చతి, ఆకలి తీర్చడానికి పెట్టేది కాదు, వాడు ప్రేమని చూపటానికి పెట్టేది. చేత అందులో ప్రేమ పూర్తిగా నిండి ఉంటుంది, అది ప్రేమతోటి మునిగి తేలుతూ ఉంటుంది అన్నమాట వాడిచ్చేది ఏదైనప్పటికీ కూడా. అందుకోసమనే విదురుడు అట్లాంటి తొక్కలు పెట్టినా పాపం ఆయన తినేసాడు ఆయన. ఎందుకంటే అది ప్రేమతోటి మునిగి తేలుతున్నాయి కనుక, గులాబ్ జాముల్లాగా అనమాట. చూడండి, అదేదో తేనెలో రసంలో అలా తేలుతూ ఉంటాయి చూసారా, అది అట్లాగా వీడు ఏది చేసినా అది ఆ ప్రేమతో తేలుతూ ఉంటుంది. దాన్ని ఆయన వాడు అలా ఇస్తే నేను అలాగే తింటానన్నాడు ఆయన. అందుకోసం పాపం ఆయన ప్రేమతో కళ్ళు ముసుగుపోయి ఇస్తే అదే ప్రేమతో ఈయన కూడా వాళ్ళ కళ్ళు ముసుగుపోయి తిన్నాడు ఈయన. ఇక్కడే రహస్యం ఉందండి. అంటే నువ్వు ఇది తినేది, ఇది త్రాగేది, ఇది జుర్రేది, ఇది నాకేది అని తెలిసి నువ్వు ఇస్తే నేను కూడా తెలిసే తీసుకుంటా. అది ఏమిటో నువ్వు తెలియనంత ప్రేమయే నిండి నువ్విస్తే నేను కూడా త్రాగదగిన వాణ్ణి తింటా, తినదగిన వాణ్ణి త్రాగుతా. నేను కూడా ఏం చేస్తున్నాను తెలియకనే చేస్తా, నేను కూడా అంత ప్రేమతోటి దాన్ని స్వీకరిస్తా అని చెప్పాడండి ఆయన. లేకపోతే ఏదో పాస్యామి అనొచ్చు, అయితే ఖాదామి అనొచ్చు, అయితే గృహామి అనొచ్చు, ఏం తప్పేం లేదు. కానీ ఆయన ఆ మాట చెప్పడంలో తాత్పర్యం అస్నామి, తింటాను అన్నాడు ఆయన. అంటే వస్తువు యొక్క లక్షణాన్ని కూడా గుర్తించకుండా కేవలం ప్రేమకే ప్రాధాన్యాన్ని ఇస్తాను అని చెప్పాడు ఆయన. కానీ అక్కడ పెట్టినటువంటి ఒక క్లాజ్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యో మే భక్త్యా ప్రయచ్చతి భక్త్యుపహృతం అసినామి. నువ్వు భక్తితోటి ఇస్తే నేను భక్తితోటే స్వీకరిస్తా. ఇది అభ్యాస మధ్యలో చెప్తాడు ఆయన. దాని తర్వాత 29వ శ్లోకం దగ్గర పెడితే ఏ భజంతి తు మాం భక్త్యా, అక్కడ భజనము చెప్పాడు, భజ చెప్పాడు, మళ్ళీ భక్త్యా చెప్పాడు, ప్రేమతోటి చెప్పాడు. ఇంకా 30 శ్లోకంలో పెడితే భజంతే మాం, అక్కడ కూడా మళ్ళీ భక్తిని ఇప్పుడు అభ్యాస చేస్తున్నాడు ఆయన. ఇంకా చివరికి వెళ్ళిపోయిన తర్వాత 31వ శ్లోకం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన యో మే సమే భక్త సమే ప్రియో భక్త. ఇంకా 33 భజస్వమాం, అక్కడికి వెళ్ళిన మళ్ళీ భజన చెప్పాడు. ఇందులో మొదట మధ్య చివర అనే తేడా లేకుండా అంతటా కూడా స్వామి చెప్పిన మాట భజ 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 అనేటటువంటి దాన్ని ఆయన స్పష్టం చేస్తాడు. అందుచేత ఏమిటి దీంట్లో ఉండేటటువంటి తాత్పర్యం అంటే అభ్యాసకి ఆలవాలమైనటువంటి భజ అనే ధాతువుతో చెప్పే ఉపాసన, ధ్యానము, భక్తి, ఇదే 9వ అధ్యాయపు తాత్పర్యము అని తెలుస్తోంది మనకి. అపూర్వత అంటే ఇదివరకు ఎక్కడా చెప్పని విశేషాలు దీంట్లో ఉండాలి. 9వ అధ్యాయంలో ఉన్నాయా? బోలెడన్ని ఉన్నాయి. ఏమున్నాయి ఇందులో ఇతరత్ర చెప్పనివి? ప్రత్యక్షావగమం. భక్తి అనేది భగవంతుణ్ణి నువ్వు ఎదుట ఒక వ్యక్తిని చూస్తున్నంత స్పష్టంగా నీకు దర్శనమిచ్చేటట్లు చేస్తుంది. ప్రత్యక్ష సమానాకారముగా పరిణమింప చేయును. ఇది మిగతా దేనికైనా ఉంది ఆ యోగ్యత? లేదు. మిగతావన్నీ కూడా కర్మ కోసం మనం గ్రహించాల్సినవి, వాటిని వినియోగించవలసినవి కూడా. కానీ భక్తి అట్లాంటిది కాదు సుమా. సో ఇది ప్రత్యక్ష అవగమం, ఇది చక్కగా ఎదురకుండా చూపిస్తుంది, ప్రీతిని కలిగిస్తుంది,
హాయిగా పాడుకోవడానికి వీలవుతుంది. కీర్తన సతతం కీర్తయంత, ఇది మనకి అద్భుతమైనటువంటి ఒక అంశం భగవంతుడు చెప్పేది. భగవద్గీతలో ఈ 9వ అధ్యాయంలో ఇతరత్రా మనకి తెలియనటువంటి విషయాల్ని ఆయన ఇందులో తెలియజేస్తున్నాడు. సరే, ఇక దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అని ఒకవేళ మనం కనుక అనుకున్నట్టయితే, పాపం ఆయన చెప్తున్నాడు దీంట్లో వచ్చేటటువంటి ఫలితం ఏమిటో మనకి సాక్షాత్తు మామేవ ఏష్యసి, నన్నే పొందుతావు, కర్మబంధనై మోక్ష్యసే, నీకుండేటటువంటి అవరోధాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ మాముపేష్యసి, చక్కగా సన్యాస యోగ యుక్తాత్మ విముక్త మాము ఉపైష్యసి, ఇది చెప్పాడు ఆయన భగవంతుణ్ణి. ఇంతకంటే ఇంకా మనకేం కావాలండి? ఎంత గొప్ప ఫలితం అది! ఇంకో గొప్పతనం ఉందండి ఇందులోను. దీనిని ప్రశంసించడం అంటే మనం తెలుసుకోవాలి. ఏదైనా నేను ఇది చేస్తా, నేను ఇలా చేస్తా, ఇది సాధారణంగా చెప్పాల్సిన మాట. కానీ ఇందులో అంటాడైనా కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, ప్రతిజానీహి, నువ్వు ప్రతిజ్ఞ చేయబోయ్ అంటాడు. ఇది చూడండి ఎంత గొప్పదో. తను ప్రతిజ్ఞ చేయొచ్చు కదా. అర్జునుడికి పాపం ఆశ్చర్యం వేసింది. ఏందా నన్ను ప్రతిజ్ఞ చేయమంటావు? నువ్వే చేయొచ్చు కదా, చేసేదేదో నువ్వు చేసేదేదో నువ్వే చెప్పచ్చు కదా. ఏదో మళ్ళీ అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకట్టవాడికి, వాడు తాగేది అంబలి, వాడికే మళ్ళీ మీసాలు ఎత్తి పట్టుకునేవాడు కూడా కావాలండి వాడికి. అలాగే నువ్వు చేసేదానికి మళ్ళీ నేను ప్రతిజ్ఞ చేయాలి నీ తరఫున? నువ్వు చేసేదేదో నువ్వే చెప్పుకోవచ్చు కదా. అంటే నిజమేనయ్యా, దీన్ని గురించి నేను ప్రశంస ఆయన చేస్తున్నాడు. నేను చెబితే ఒకవేళ దాన్ని నేను వదిలివేయవచ్చు. నా భక్తుడు చెప్పిన దాన్ని ఎప్పుడు కూడా నేను వ్యర్థం కానివ్వను. నువ్వు నాకు భక్తుడివి, అందుకు నిన్ను నేను ప్రతిజ్ఞ చేయమని చెప్తున్నాను. నువ్వు చేసిన ప్రతిజ్ఞని పొరపాటు కూడా నేను వ్యర్థం కానివ్వను. నేను చేసిన ప్రతిజ్ఞన ఇంకో భక్తుడు ప్రతిజ్ఞ నెరవేర్చాల్సి వచ్చిన సందర్భం అయితే ఈ మొదట ఆడిద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తా, వాడి యొక్క ప్రతిజ్ఞ నేను నిలబెడతా. ఇది మనకి ఎన్నో చోట్ల కనిపిస్తుందండి. ఆయుధం పట్టను దుర్యోధన, ఉత్త సలహాలు మాత్రం ఇస్తా అని మాట ఇచ్చాడు ఆయన. కానీ మహాభారత సంగ్రామం జరిగినప్పుడు మనం గమనించాలి, పాపం ఆయన గారు కూడా ఆయుధాలు పట్టవలసి వచ్చింది తప్పనిసరిగా. భక్తుల కోసం తాను ఏమైనా చేస్తాడండి ఆయన. ఇది ఆ భక్తికి ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్పేటటువంటి ఒక ప్రకరణం అన్నమాట. ఏమంటాను దీన్ని? అర్ధవాద, దాని యొక్క ప్రశంసని మనం తెలియచెప్పడం. చేతనాల్లోంచి వస్తాడు భగవంతుడు, అచేతనాల్లోంచి రాకూడదు. కానీ తన భక్తుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు కనుక దానికి అచేతనమైన సరే రావాల్సిందే. ఎక్కడ చెప్తే అక్కడి నుంచి రావాల్సిందే. మామూలుగా ఆయన నేను ఈ లోకంలోకి అవతరించి వచ్చినప్పుడే కనిపిస్తా, మిగతా అంతర్యామి కనిపించడు. అవతారాలు మనం వెనకబడ్డాం, కనిపించవు. మనకి మిగతావి కనిపించేవి కాదండి. కనిపించదగింది కేవలం అర్చామూర్తి ఒక్కటే, మిగతావేవి మనకి దుర్గోచరాలు కావు అని మనకి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రహ్లాదుడి యొక్క విషయంలో వాళ్ళ నాన్న స్తంభాన్ని చూపించారా, ఇందులోంచి వస్తాడా అని అంటే తానిచ్చిన ప్రతిజ్ఞని ప్రక్కన పెట్టి అందులోంచే తాను బయటికి ఆవిర్భవించాడు. స్తంభాన్ని, అచేతనాన్ని తన తల్లిగా మలుచుకున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం ఇది, ఎంత అద్భుతం ఇది. కనుక ఇది భక్తుడి మాటకి తానిచ్చే విలువకి గుర్తు. అంచేత నువ్వు భక్తుడివి కా,
నువ్వు ఒక మాటను దాన్ని నిజం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఎలాగో అలాగా దానివల్ల ఎన్ని నష్టాలు నాకు వచ్చినా, ఎంత బురద నా మీద ఎవడైనా జల్లినప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా అయినా వాటన్నిటి నేను తట్టుకోగలుగుతా. నువ్వు ఆడిన మాట నిజం చేసేట్టు చేస్తా. అందుకోసం వచ్చాడు, అందుకోసమే ఆయుధం పట్టాడు. భీష్ముడి దగ్గర అన్నమాటని సత్యం విధాతుం నిజ భృత్య భాషితం అంటారు మనకి భాగవతంలో. ఆయన ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం ఒక స్తంభం బ్రహ్మగారికి నాయనమ్మగారు అయింది. బ్రహ్మగారికి నాయనమ్మగారు ఎవరండి? బ్రహ్మగారికి నాయనగారు ఎవరు? మహావిష్ణువు. ఆయన గారి అమ్మగారు ఎవరు? స్తంభం. అంచేత తూణి అంటే స్తంభం పితామహి అభూత్. బ్రహ్మగారికి నాయనమ్మగారు అయి కూర్చుందండి ఓ స్తంభం గారు. ఆశ్చర్యంగా చెప్తారన్నమాట ఇది. సో భక్తుడి మాటకి తానిచ్చేటటువంటి ఒక స్థానం. ఇంతే కాదండి, దీని యొక్క ప్రశంసని మరోరంగాడు కూడా చెప్తాడండి ఆయన. ఇందులోనే మనం 25వ శ్లోకం దగ్గరికి వెళితే, దేవతలని పూజించేవాళ్ళు దేవతల దగ్గరికే పోతారు, పితరుల్ని పూజించేవాళ్ళు పితరుల దగ్గరికి పోతారు, భూత గణముల్ని పూజించేవారు ఆ గణాల్లో ఒకటిగా పోతారు, నన్ను ఆరాధన చేసేటువంటి వాడు నా సన్నిధానాన్ని కూడా పొందుతాడయ్యా, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం ఏముంది కనుక అంటూ తాను చెప్పినటువంటి మాటకుండే వైభవం ఎంతటిదో ఆయన ప్రశంసాపూర్వకంగా తెలియచేస్తున్నాడు. ఆయన ఏమంటాను దీన్ని? అర్ధవాద. ఇక దాని తర్వాత ఉపపత్తి. ఉపపత్తులు అంటే రకరకాల లాజిక్స్ అన్నమాట. ఈ లాజిక్ వల్ల ఇది, ఈ లాజిక్ వల్ల ఇది, ఇలా చెప్పడం అన్నమాట. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో వాళ్ళు తప్పకుండా తరిస్తారయ్యా. మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పాలయ్యా? చెప్పాడు ఆయన. దాని తర్వాత మరొక చోట చెప్తాడు ఆయన, అహం హి నేనే సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. ఎవడు ఏది చేసినా తత్ఫలితాన్ని స్వీకరించేవాడిని నేనే. అందుకనే నాకు అర్పించవలసి ఉంటుంది సుమా. నువ్వు ఏ దేవతకి చేయి, అర్పించాల్సిందే నాకు. ఇది చూడండి, అందుకోసమనే ఆయన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నీ ఇష్టం, ఎవడు ఏది చేస్తే అది పొందుతాడని చెప్పాం కదా. నన్ను తెలుసుకున్నవాడు తప్పకుండా నన్ను చేరతాడు. నన్ను తెలుసుకోకపోతే వాడు ఎన్ని చేసుకుని ఎంతెంత పైకి వచ్చినా అతః చియవంతితే, అక్కడి నుంచి వాడు మళ్ళీ తిరిగి జారిపోక తప్పదు సుమా. లోకంలో ఉండేటటువంటివి అన్నీ నా యందున్నాయి. మత్స్థాని సర్వభూతాని, అన్నీ నా యందున్నాయ్యా. నచ మత్స్థాని భూతాని, నా యందు లేవయా. ఏం మాట అయ్యా ఇది? ఉంటే ఉన్నాయని చెప్పు, లేకపోతే లేవని చెప్పు. ఉన్నాయి కానీ లేవు కానీ ఏమిటిదిలాగా? మత్స్థాని నచ మత్స్థాని అని అంటాడు ఆయన. నా సంకల్పంతో వీటిని మమ ఆత్మాభూత భావన. ఆత్మ అంటే సంకల్పం. నా యొక్క సంకల్పమే భూత భావన. సకల భూతములని కూడా ఆయా ఆకృతుల్లో ఆయా ప్రవృత్తుల్లో ఉండేటట్లు చేస్తోంది సుమా. ఈ మాట ఇందులో చెప్పేయండి. అందుచేత నేను వీటన్నిటికీ కూడా మూలాధారము. ఇది 9వ అధ్యాయంలో చెబుతున్నాడు ఆయన. ఇలాగా ఒక విషయం కాదు, అనేక విషయాలని 6 రకాలైనటువంటి తాత్పర్య లింగక వాక్యములతోటి, ఉదాహరణలతోటి, యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్. ఆకాశంలో గాలి తిరుగుతోందా?
ఎలా తిరుగుతోంది? ఆకాశాన్ని దాటిపోవటల్లా, గాలి అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆకాశం గాలిని తన దాటిపోకుండా ఉండేట్టు చేస్తోంది. అయితే దానికైనా ఆధారంలా కానీ కనిపిస్తుంది, దానికి పక్కనలాగా ఒక రిమోట్ పెట్టుకుని తిప్పుతున్నట్టు కానీ, అయితే ఏదైనా చేతిలో పుల్లలు పట్టుకుని దానిలా తిప్పుతున్నట్టు కానీ ఎక్కడైనా ఏమైనా మనకు కనిపిస్తోందా? కనిపించకపోయినా దాన్ని దాటి వెళ్లకుండా ఉండేట్టు చేసేవాడిని నేను. తథా సర్వాణి భూతాని మత్స్థానీతి ఉపధారయ. ఉదాహరణ చూపిస్తున్నాడండి ఆయన. గాలి ఆకాశంలో సంచరిస్తున్నా ఆకాశం యొక్క కంట్రోల్లో ఉన్నట్టు తెలియకుండా ఎట్లాగైతే దాటిపోకుండా ఉంటుందో, ఈ సకల చరాచరాత్మకమైనటువంటి భూత జాతమంతా కూడా నా సంకల్పానికి ఆధీనమై నా ఆధీనంతోటే అవన్నీ కూడా ప్రవర్తన చేయగలుగుతున్నాయి. ఇది ఉపధారయ, నువ్వు గుర్తించాల్సినటువంటి వాస్తవం ఇది సుమా. ఇలా భగవంతుడు 1, 2 కాదు ఎన్ని ఉపపత్తుల్ని చెబుతాడో ఆయన. అర్థాత్ ఉపక్రమోపసం అభ్యాస అపూర్వత ఫలం అర్థవాద ఉపపత్తిశ్చ లింగం తాత్పర్య నిర్ణయే. ఏదైనా ఉదాని తాత్పర్యం వీటిని బట్టి నిర్ణయం చేస్తాం. వీటన్నిటిలోనూ కూడా సేవ, ప్రీతితో సేవ, భజన, భక్తి, ఈ పదాలు బహుళంగా ఆయన ప్రయోగించి చూపించడం చేత 9వ అధ్యాయం చక్కగా భక్తిని ప్రతిపాదించేటటువంటి అధ్యాయమే తప్ప అదేదో మెడిటేషనో లేకపోతే మరి ఇంకోటేదో ఇలాంటి వాటిని చెప్పేటటువంటి అధ్యాయము కాదు సుమా అని దీని తాత్పర్యాన్ని నిర్ణయం చేస్తారన్నమాట జ్ఞానులైనటువంటి మహానుభావులైన మన పెద్దలు. దాన్ని ఆయన ప్రశంసించాడు. దాని తర్వాత ఇది తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటో ఆ తర్వాత 3వ శ్లోకంలో ఆయన చెబుతూ ముందుకు తీసుకువెడతాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.